హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటి అంటే ఎవరెవరైతే జేఎన్టీయు అనంతపూర్ అండ్ జేఎన్టీయు కాకినాడ, జేఎన్టీయు గురుజాడ, విజయనగరం ప్రతి ఒక్కరు R23లో ఏడిఎస్ఏ అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథం అనాలిసిస్ ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇప్పటి వరకు మనం 1, 2, 3, 4 యూనిట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమేమి అడుగుతారనేది చెప్పాను. చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి బిడ్డ. ఆల్ యూనిట్స్ చెప్పడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ వీడియోలో మాత్రం ఎక్కువ లెంత్ లేదు, జస్ట్ ఓన్లీ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గ్యాదర్ చేసి మీకోసం నేను చెప్తున్నాను. ఒక్కసారి క్లియర్గా చదవండి, ఏ ఒక్కటి చాయిస్ కింద వదిలేయొద్దు. చాలా ఈజీ. అండ్ డిస్క్రిప్ట్లో ఉన్నటువంటి కొన్ని టాపిక్స్ అనేది మీకు ఇక్కడ రిపీట్ అవుతున్నాయి కాబట్టి బాగా ప్రజెంట్ చేయండి. ఫుల్కి ఫుల్ మార్క్స్ వస్తే వచ్చిన క్వశ్చన్ యొక్క నెంబరింగ్ కంపల్సరీ వేయండి. రాని లాస్ట్లో అటెంప్ట్ చేసి నెంబరింగ్ వేసి రండి. ఒకవేళ కనుక అందులో ఏమైనా క్వశ్చన్లో మిస్టేక్ ఉంటే మనకి మార్క్స్ వస్తాయి. ఓకే, చూడండి బేటా, ఎక్స్ప్లెయిన్ కుక్స్ థీరం విత్ అన్ ఎగ్జాంపుల్. ఇది ఎక్స్ప్లెయిన్ ద ఫీచర్స్ ఆఫ్ నాన్ డిటర్మినిస్టిక్ అల్గారిథం. దీని గురించి 2 సార్లు అడిగారు, నేను ఒకసారి రాశాను ఇక్కడ. బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎన్పి హార్డ్ అండ్ ఎన్పి కంప్లీట్. ఎస్, ఎన్పి కంప్లీట్ ప్రాబ్లం, అది ప్రాబ్లం అండి, పూర్తిగా రాయలేదు. నెక్స్ట్, ప్రూవ్ డిస్ప్రూవ్ ఇఫ్ దెర్ ఎగ్జిస్ట్ ఏ పాలినామియల్ టైమ్ అల్గారిథం టు కన్వర్ట్ ఏ బులియన్ ఫార్ములా ఇన్ సిఎన్ఎఫ్ ఇంటూ అన్ ఈక్వివలెంట్ ఫార్ములా ఇన్ డిఎన్ఎఫ్. పి ఈజ్ ఈక్వల్ టు ఎన్పి అయితే కనుక మీరు దీనికి డిస్ప్రూవ్ చేయాల్సి ఉంటుంది, సిఎన్ఎఫ్ టు డిఎన్ఎఫ్. అండ్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రాటజీ టు ప్రూవ్ దాట్ ఏ ప్రాబ్లమ్ ఈజ్ ఎన్పి హార్డ్ అని ఎలా అంటాం, ప్రూవ్ చేయండి. అండ్ ఎన్పి కంప్లీట్కి ఎన్పి హార్డ్కి డిఫరెన్స్ కూడా అడిగారు ఇంకో దగ్గర. అండ్ give the characteristics of NP hard problem and difference between NP complete and NP hard problem, and write and explain non-deterministic knapsack algorithm అంటే అది యూనిట్ 5లోకి వస్తుంది. ఎక్స్ప్లెయిన్ ఐడెంటికల్ అబౌట్ పి ఏంటి, ఎన్పి ఏంటి, ఎన్పి కంప్లీట్ గురించి వాటి క్లాసెస్ అడుగుతున్నారు. అండ్ డిటర్మినిస్టిక్ అండ్ నాన్ డిటర్మినిస్టిక్ అల్గారిథంకి డిఫరెన్స్ అడుగుతున్నారండి ఇక్కడ. హౌ ఎన్పి హార్డ్, ఎన్పి క్లాస్ ప్రాబ్లమ్స్ ఆర్ రిలేటెడ్. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎన్పి హార్డ్కి ఎన్పి క్లాస్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా రిలేట్ అవుతున్నాయి. అండ్ ఎక్స్ప్లెయిన్ పి అండ్ ఎన్పి క్లాసెస్, నాన్ డిటర్మినిస్టిక్ సార్టింగ్ అల్గారిథం అండ్ అనలైజ్ ఇట్ కాంప్లెక్సిటీ అంటున్నారు. ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎన్పి కంప్లీట్ ప్రాబ్లం విత్ ఎగ్జాంపుల్స్. ఇవంటే మన యూనిట్ 5. ఓకే, మీరు కనుక ఈ వీడియో చివరిగా చూస్తున్నారు అంటే జస్ట్ ఒకసారి వీడియో కింద డిస్క్రిప్షన్కి వెళ్ళి చెక్ చేసుకోండి. మనం మిగతా 4 యూనిట్స్ చాలా ప్రాబ్లమ్స్ అండ్ ఏవి వస్తాయో కూడా చెప్పాను, అవి చూసుకోండి బెటర్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ.